ఒక 5 నిమిషాలు చేయబెట్టకు మీద కొంచెం వెనుక మీద అభివృద్ధి ప్రధాన సంజయ్ నగర్ నాయకత్వం జగిత్యాల అభివృద్ధి ప్రధాన సంజయ్ నగర్ నాయకత్వం ఎవరు కొట్టినా అరే ఒర్రి నడురు అక్కడ కాకూడదు మళ్ళా సో ఇస్తారు కదా ఏ కాలేజీకి ఎంతమంది తరంగాపూర్కి ఎంత పీర్పూర్కి ఎంత కంపోనెంట్స్ అవసరం లేదు సార్ రెడీ. ఈసారి రాయకల్ మండలంలోని రాయకల్ పట్టణానికి సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా సంవత్సరాల కింద ఇక్కడ ఏర్పడి దాతలు ఇటుక్యాలకు సంబంధించిన ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారి పేరు మీద వారి సోదరులు చిన్నమనేని వెంకటేశ్వరరావు గారు స్థలాన్ని ఇవ్వడం, ఇక్కడ భవనాన్ని నిర్వహించడం, ఆ సందర్భంలో ఇటుక్యాల గ్రామస్తులు కావచ్చు, రాయకల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యావంతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ కాలేజీను నడపడం జరుగుతుంది. అదేవిధంగా మరి డిస్టిక్ ఆఫీసర్ గారు, అదే ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ దాదాపు 300 మంది పిల్లలను ఇక్కడ విద్యను బోధిస్తూ ఒకవైపు ఆర్ట్స్, సైన్స్ అండ్ వొకేషనల్ కోర్సెస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వ కళాశాలలు ఇక్కడే కాదు చాలా చోట్లలో కూడా కొంత ఫీజు రీయింబర్స్మెంట్ ప్రైవేట్ కళాశాలకు వచ్చిన తర్వాత సంఖ్య అనేది అనుకున్నంతగా లేకపోవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్న సందర్భంలో కళాశాలకు ప్రహారీ గోడ లేదు అనే ఆలోచన చేసి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, కరెంటు, ప్లంబింగ్ వీటన్నిటి కలిపి దాదాపు 16.5 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒక సామాన్య పాఠశాలలో చదివి, సామాన్య కాలేజీలో చదివి, ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థిగా పదే చెప్తూ ఉంటారు. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన మన పాఠశాలను బాగు చేసుకోవాలి, కళాశాలను బాగు చేసుకోవాలి, అందుకే విద్యాశాఖను ఎంత కష్టమైనా నా దగ్గరనే ఉంచుకుంటున్నా అని చెప్పి పదే చెప్తూ ఉంటారు. ఆ విద్యాశాఖను నిరంతరం
రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులైన కేశవరావు గారిని ప్రత్యేకంగా విద్యాశాఖకు సలహాదారుగా నియమించుకొని చాలా విషయాలలో నిరంతరం సమీక్షించుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బాగు చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళడం జరుగుతాం. దాంట్లో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల అనే ఒక కమిటీలు వేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జగిత్యాల జిల్లాలో దాదాపు 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వివిధ స్కూళ్ళని కూడా బాగు చేయడం జరిగింది. గతంలో ఏవైతే ప్రారంభించిండ్రో అప్పుడు మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి నిధులు విడుదల కాక ఆగిపోయిన వాటి గురించి కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈనాడు రాయకల్ జూనియర్ కళాశాలకు 16,95,000 అంటే దాదాపు 17 లక్షలు మంజూరు అవ్వడం, సారంగాపూర్ జూనియర్ కళాశాలకు 5,70,000 మంజూరు అవడం, బీర్పూర్కు 6,93,000 మంజూరైనవి. వీటితోటి కొన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. పట్టణంలోని మహిళా మరియు బాలుర మరియు బాలికల జూనియర్ కళాశాలకు కూడా చాలా నిధులు అవసరం ఉన్నాయి. ఆ ప్రపోజల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనందరం కూడా ఆలోచించాలి. విద్యతోటి వికాసం. ఇప్పటికి కూడా చాలామంది పేదవాళ్ళు విద్యకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కాలేజీలలో చేర్పించినప్పుడు మరి కొంత పిల్లలు కూడా శ్రద్ధ పెట్టాలి. అటెండెన్స్ అనుకున్నంత లేదు. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం 50% అటెండెన్స్ కూడా రావట్లేదు, పిల్లలు రావట్లేదు. ఇది దురదృష్టకరం. ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండే విధంగా, 80% ఉండే విధంగా మనం కూడా చర్యలు తీసుకోవాలి. పిల్లలు కూడా మరి ఇంత ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇంతమంది లెక్చరర్స్ ఉన్నప్పుడు ఇంత మంచి బిల్డింగు ప్రశాంతమైన వాతావరణంలో రోడ్ సైడ్న కాలేజ్ ఉంది. ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా పిల్లలకు ప్రోత్సహించాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులకు, అదేవిధంగా వివిధ హోదాల్లోని కుల సంఘ పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యావంతులు అందరినీ కూడా కోరుతా ఉంటారు. నన్ను ఈరోజు ఈ 16,97,000 పనులు భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఇంజనీర్ ఖాన్ గారికి, జావేద్ గారికి, డిఐఓ గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, ముఖ్యంగా ఇటుక్యాల రాయకల్కి చెందిన మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.